చెప్పు గురుగారు. ఏంద్రా బిడ్డ గట్ల వస్తే ఏం టార్చర్. ఏం లేదు బాపు, యోగా చేస్తా అంటే నడుము పట్టుకున్నది. ఆడ పెద్ద బోగ్గాడు సార్. ఏంద్రా ఎప్పుడు లేని దిక్మల యోగా ఏంద్రా పట్టదేగ మరి. నీ అవ్వ పెళ్లి కావాల్సిన మంచిగా 6 ప్యాక్ 8 ప్యాక్ కండలు పెంచుదాం అనుకున్నా, నడుము పట్టుకున్నది. నీ కండలు పాడుగాను. ఆ డాక్టర్కి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో. నీ అవ్వ పట్టిన నడమే కదనే, దయ్యం కాదు కదా. దయ్యం పట్టినా మంచిగా ఉండు, ఇంట్లో వాడు ఉండు. అయినా ఇంకా యూట్యూబ్ లో చూసి చేసుడేంద్రా, వాళ్ళకే చెప్తా అంటే గిట్నే అవుతుంది. నీ అవ్వ నడుము పట్టి నేను ఎడితే కుటుంబంలో ఇది ఓడతారా? అందరూ అను, నువ్వు కాకపోతే ఎవరు అంటారా? ముసలన్నది దొరికినా కదా నీకు. నీ నీ అల్లుడు పాడుగాను, ఆడవాళ్ళైతే అడుగుతున్నావు కదా. చెత్త ఫేస్ నీ అవ్వ నువ్వు కూర్చోని ఏందే, ఇల్లు రెడీ ఉంటే పెళ్లి చేసుకున్నట్టు ఉన్నావు నువ్వు. అప్పో గట్ల బిడ్డ. అబ్బో నీ సిగ్గు పాడుగాను, చేసుకుందామనే ఇక్కడ కొడుకు పెళ్లి చేద్దామని లేదు కానీ కట్టున పిచ్చా అంటాడు. అబ్బో పెళ్ళా ఈ ముచ్చడికి ఏం తక్కువ లేదు. ఫస్ట్ ఆ నడుము బట్టి నేను చూసుకో, పెళ్లి చేసుకున్నాక ఇంకేం పడతాయో. బాపు నీకు నీ కొడుకు గురించి తెలియదు. అబ్బో నాకు తెలియదు నువ్వు పెద్ద పుడింగని అని. బాపు హుషారా ఏమంటే హుషారు చేసేస్తా, నన్ను తక్కువ అంచనా ఎత్తాను. అరే ఫస్ట్ మన ఇంటికి నిచ్చెన వేసుకుని ఎక్కురా, నీ అంచనా తర్వాత చూద్దాం. నీ అవ్వ నీసంటోడే పూరే చూడరా మామ అంటే పూరేసే తాగబామ్మదే అన్నట. అబ్బో చెప్పినావుతి పెద్ద పీకుడు సామెత. చేసేటి అన్ని లంగ పనులు, పెళ్లి లేదు ఏం లేదు. ఇగో బాపు నాకు పెళ్లి చేస్తావా చేయవా? చల్ పెళ్లి ఏం చేయపో. నీ అవ్వ ఈ టార్చర్ భరించగానే అవ్వ ఢిల్లీ పైకి పోయింది. ఒరే నన్ను భరించలేక కాదురా, రుకో జరా. చేపల పులుసు చేయ అన్న, కళ్యాణకి వేయాలా యాపాకి వేయాలా అన్నది. దేవుడా దీని వంట భరించలేను అన్న, దేవుడు తీసుకుపోయిండు. నేనేం చేయాలా? అర్థమైంది, అక్కడ నా ప్రశాంతంగా ఉన్నది. నీ అవ్వ బాపు అది కాదు, నాకు పెళ్లి చేస్తావా చేయవా? అరే నీకు ఒక్కటే ఆప్షన్. ఏంటి బాపు? ఏం లేదురా, మన ఇంటి పక్క సిరి ఉన్నా చూడు, దాన్ని చూసుకో. ఒక్కో బాపు నీ అసలు బాపు అందరికి ఉండాలి, ఈ ఐడియా నాకేం రాలేదు. తలకాయ ఉన్న వాళ్ళకి వేస్తుంది అది. నీ అవ్వ నాకేదో తలకాయ, ఇది కాదా తలకాయ? తలకాయ ఉన్నారా, అలా మెదడు ఉండద్దా? నీ అవ్వ ఎట్లా అంటావు? అయితేమనే కానీ ఆ వీడియోలు చూసి బంద్ చేసి దాన్ని చూసుకో. సరే బాపు చూసుకుంటా. అక్క బాగా కట్టుతాడు. అవునరా, ఈ కోతి మొక్కపోడు గట్ల చూస్తాడేంది? చిన్నప్పుడు నువ్వు బాగా రబ్బర్ పనిచీలు తీసుకున్నావు కదా, దానికి చూస్తాడేమో. ఒక్క నిమిషం. రే తెలివి తక్కువ సన్నాసి, గప్పుడు తీసుకుంటే గిప్పుడు ఇట్లా చూస్తారా? ఏమో అప్పుడు మర్చిపోయామో, ఇప్పుడు వచ్చిండు. ఇంత బిత్తిరి సన్నాసివి, నాకు తమ్ముడు గట్ల పుట్టినవురా నువ్వు. గా విషయం నన్ను ఎందుకు కడతావే? ఎవరు అడుగు. నాకెట్లరికే? నాకు తలకాయలే, నీకెట్లరికే అక్క? ఓహో నాకన్నా ముందు నువ్వే పుట్టినావు కదా, అంటే నీ కూడా లేదన్నట్టే. అరే పిచ్చి సన్నాసి, నాకు మస్తున్నది, నీకే లేదు. ఇప్పుడు నీకు బుర్ర లేదని ప్రూవ్ చేస్తారా నేను? చెయ్యి. ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ కు మత్తు సూది ఎందుకు ఎత్తారు? అది తల్లేముంది, ఆ పేషెంట్
ఆ ఆపరేషన్ చూసి నేర్చుకుంటాడని మత్తిచ్చి పండబెట్టారు గిగుడేలు అనిపించానా పోరా. ఏంటి అక్క తమ్ముడు ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటారు నా గురించేనా? వచ్చిండు మిల్క్ బాయ్ మహేష్ బాబు అని నీ గురించి మాట్లాడుకుంటారు ఇక్కడ. ఎవరు నాకేం తక్కువ, అందగల సంఘానికి అధ్యక్షుడు నేను. అబ్బా బాబా ఇస్మార్ట్ శంకరా అవునరా? దేవకా కట్ట తప్పితే ఎవరా? సరే గాని మీరు మాట్లాడుకోరు. అక్క గా రబ్బర్ పెన్సిల్ ఏదో కొత్తది కొనుకొచ్చి బావకు రేపు మళ్ళీ వస్తాడు. అరే బిత్తిరి పాడుకో నువ్వు పోయి కచ్చి. గరంగాకు ఆ గరం ఏదో గరం చా చేసే రూపి అరే నిన్ను పోయి కచ్చి. మిత్రుడు ఇది మొత్తం ఖరాబ్ చేసింది. ఏంది బావా ఎప్పుడు రానోని ఇట్లా వచ్చినావు? అదా అది అది అట్లా చూస్తానేంది బావా? తెస్తావా నల్లపూస? వేస్తావా నా మెడలో? ఏంది బావా ఆడదానిలాగా సిగ్గుపడతాను? నేను పడాలి గాని. అవును సిరి, మల్లెపూల దండ నల్లపూసల దండ అంటే నీకోసం సిరి మహల్ కడతా. ఏంటి బావా నా కోసం కూలని అవుతావా? మిత్రి మొగన్నాను షాజహాను తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం సిరి మహల్ కడతా అంటన్నా. అవునా బావా? ఫస్ట్ మా అయ్యని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకో, మెడలో తాళి కట్టు. ఒప్పిస్తా. ఎందుకు ఒప్పియా? మామ నేనే. సరేదా? వీడేమంటాడేమో. అత్తేనవా? అత్తనా? అరే లేచిపోయి పెళ్లి చేసుకున్నారా? లేదు బాబు, లేచిపోయేట్లు వేసుకుంటారే, నిల్చొనే వేసుకున్నా. అరే నేను అన్నది అది కాదురా, పారిపోయి పెళ్లి చేసుకున్నారా అంటున్నా. మామా ఎవరన్నా పరిగెత్తుకుంటే తాళి కడతారా? నేను కూర్చున్నా, మీ కొడుకేమో నిలబడి తాళి కట్టిండు. సరిపోయారు ఇద్దరు బిత్రుముఖాలు. అవును సరే, మా చెల్లె గుర్తుకు రాలేదా? అదే మా చెల్లె అంటే మీ అమ్మ. ఓ మా అమ్మనా? రోజు చూస్తూనే ఉంటా కదా మామ, యాది పెట్టుకోవడానికి నేను ఏమైనా లండన్ పోయినా ఏంది? అబ్బా బాబు ఏందా డిస్కసర్ మమ్మల్ని రూపర్ రాయి. అవు మరి మీరు పెద్ద గణ్యకరం చేసిరని లోపల రానియల్లా? నాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు? అయ్యో గదా బాబు నీ బాధ. ఇగో ఆడ సంతకం పెట్టడానికి నిన్నే తోలుకపోదాం అనుకున్నానే, కానీ అతి చూసే వరకు నువ్వు అని గురక పెట్టి నిద్రపోతాను. ఇక డిస్టర్బ్ చేసేందుకు కానీ తీసుకోపోలే. మావయ్య నువ్వు రాలేదని నీకు బిర్యానీ ప్యాకెట్ కూడా తీసుకొచ్చిన, ఫ్యామిలీ ప్యాక్. ఫ్యామిలీ ప్యాక్ బ్యాగ్ ఉన్నది. అయినా సరే సిగ్గుశరం ఉన్నదిరా నీకు? నా ఆస్తిలో చిల్లు గబ్బ కూడా ఇయ్యాలి. అబ్బో నువ్వు పెద్ద బిలిగేట్స్ మరి. ఎండిపోయిన ఆకులు తిరిగిపోయిన దూలాలు ఇల్లుగా ఒకటి ఇయ్యాలట. దీనికి అబ్బో సరే సరే లోపల సరే అన్నాడు. ఏంది బావా కదా సప్పుడు చేయకుండా వచ్చినావు? నేను భయపడి సత్తిని. మాట్లాడదాండి అట్లా చూస్తాను, మింగుతూ పోయింది. పండులు ఎక్కున్నావు నిజంగా, పండైతే మింగటోనే. అబ్బా ఈ ముచ్చట్లకి ఏం తక్కువ లేదు కానీ నాకు పని ఉన్నది, పో తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఏమో పని అంటాను, మనకు పెళ్ళయి ఒకటే రోజు అయింది. పని ఎందుకే అలా వారి కప్పుడే బాగుందా? ఏందక్క మాకు చెప్పకుండా చేసుకున్నావు? మీకు చెప్తే ఒప్పుకొని పెళ్లి చేస్తారా ఏంది? అందుకే రమ్మడి అంత మంచినారా వచ్చినావు కదా, సాయం తాగుదాం. ఓ అలా అయినా నీళ్ళు ఆపించినావని తాతది ఇచ్చాయి. అరే తమ్ముడు మీకు ఈ సినిమా డైలాగులు సెట్ కావు కానీ చెప్పకరా. అక్క ఈ మధ్య నాకు బాగా పెళ్లి చేసుకున్నావానే? నీకు మంచి జాబ్ ఉన్నది కానీ బాగా చేస్తాడే, ఏమున్నది? ఏం లేదు. అందుకే నాయన దూరం పెడతాను రాత్రి నుంచి. అవును అవులే, రేపు పోరోడు ఊడితే ఏం పెట్టి సత్తావు? నా కోసం ఎప్పుడన్నా బీడి కట్టన్నా తెచ్చినావరా? విన్నావాయే బాగా ఏం చూసి పెళ్లి చేసుకున్నావే?
బావ నా కోసం సిరిమహల్ కడతానన్నారా. లోట పీస్ మాలేం కాదు, దీనికి చక్కగా ముఖమే కట్టుకోరాదు, నీకు సినిమాలు కట్టిస్తా అన్నాడా? వామ్మో వాయ్యో ఓరిన మోడా, నన్ను అవలదాన్ని చేసి నన్ను మోసం చేసి అవమానం చేసినావు కదరా. బీడు కట్ట కూడా కొనలేని మొహపడా నాకు సిరిమహల్ కట్టిస్తా నన్ను. జింతతో చిత్త చిత్త పెళ్లి చేసుకున్నావు కదా, ఇక నీకు పస్తులే, ఇదే నీకు శిక్ష. ఇట్లా సింగిల్ గానే ఉండు. మిత్రదాని అయ్యేపటికే నేను పెళ్లి చేసుకున్నావు, ఇంకోత అయితే నేను ముఖమే చూడకపో. బావా మా అక్క నీకు రబ్బర్ పెన్సిల్ కొనిస్తలేదని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు కదా. నువ్వు ఎక్కడ పిత్తులు దొరికినావురా? ఎప్పుడు చూసినావు రబ్బర్ పెన్సిల్ అంటావు. సరే గాని నా మొహన చాయ్ కూడా తాగిపోతా. ఒక నేకరా కొట్టుడు, గుట్ట పోసుకొని పో, కాయలు పెట్టుపో, నాకు కూడా పోయి. వాడు మా తమ్ముడు కాబట్టి వాడికి చేసిపోతా. నీకు ఛాయ్ కాదు కదా, పచ్చి మంచిలు కూడా ఇయ్యను. అట్లనే ఎండాలి నువ్వు. రారా ఏంటి బాపి ఇది? చెప్తే విన్నావురా, అనుభవించు. ఆగో ఏందిరా గిడ కూర్చున్నావు? నువ్వు ఎటు పోతున్నావే? నేను అట్లా పన్నెండు పోతాను. నీ పని మంచుకున్నది, ఏదో పని చేసుకొని బతుకుతావు. నాకే ఏం పని లేదు. పని లేకుంటావా గాని నిన్ననే పెళ్లి చేసుకున్నావట కదా, మంచిగా హ్యాపీగా ఇంట్లో ఉండక గిడ కూర్చున్నావు ఎందుకు? ఎప్పుడు ఉండేది నా బాధ, ఏం చెప్పాలి నీకు బాధ? నీకు ఎప్పుడు ఉండేదే బాధ గాని, స్కూల్ ఉన్నప్పుడు చదువుకోరో బిడ్డ అన్నానంటేనేమో చదువుకోపోతుంది. ఇప్పుడు కరువు బిడ్డ వేయడం. ఏమోనే, చిన్నప్పటి నుంచి కష్టాలు చూస్తే ఎప్పుడో చచ్చిపోయేటోని, కానీ మళ్ళీ పుడితే ఎల్కేజీ యూకేజీ ఆకేజీ ఈకే చదవాలని మళ్ళీ అటు ఆచరింది కానీ చచ్చిపోతలేను. నువ్వు సూపర్ రా. సూపర్ కాదు, హైపర్. అయితే గాని ఇక్కడ ఎందుకు కూర్చున్నావురా టెన్షన్ కొద్ది? పెళ్ళైంది కానీ నాకు అర్థమైంది. నేను ఒకటి చెప్తా, ఒకటి పాపం కొట్టు, ఆయన మెల్లగా ఇంటికి పో, దానిపైన అది అయితే. అబ్బో వాసన వస్తుంది, నా పిల్లలు వేసినానుకో పొట్టు ఇడుతుంది, భయం అవుతుంది. భయం ఎందుకురా? ఇంతంతా నోట్లే ఆల్సో పాల్సో వేసుకొని వాసన రాకుండా ఇంటికి పోవాలి. పో పిచ్చోడా. ఆడోళ్ళు మనకంటే ఫాస్ట్ ఉన్నారు. ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. అందుకే నేను స్కూల్ ఫస్ట్ వచ్చినావు. చిరి 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 నువ్వు చేస్తావేందే నా మీద దాదాగిరి, నిన్ను చేపిస్తా నా కింద శంసగిరి, నేను తాగిన ఇలా నీతో అవుతుంది కిరి కిరి. ఏంది తాగినవా? లేదు, ఊగిన. ఈ బుద్ధి ఎప్పుడు వచ్చిందా నీకు? ఇవాళ బాపు. అంటే నేను దగ్గర రాయిస్తలేనని ఈ వేషం వేసుకొని వచ్చినావా? అవు బరాబరి. మరి ఆ పని లేకుండా ఏ పని ఉండద్దా? చచ్చినోడా నీ సంగతి. సిగ్గులేనోడా. ఇంకోసారి తాగుతావా? ఇంకోసారి దానికి బుద్ధి రాదే కదా. ఎన్ని కావాలని అంటలేవు కదా. ఇంకోసారి తాగుతావా? బుద్ధి వచ్చింది, కొట్టకే. ఇంకోసారి తాగనే. దౌడ మించి చంపితే దౌడ పనులని ఇరిగిపోవాలి. మళ్ళీ ఏమనుకుంటాను? మంచిగా పని చేస్తేనే అన్ని ఉంటాయి, లేకపోయింది అనుకో బిడ్డ. పులివర నలుపుట్ల ఫేమస్ ఎవరంటే నా మొగుడు అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. పోయి మరేదో పని ఎత్తుక్కో. మంచిగా పని చేసుకొని పైసలు సంపాదిస్తే అన్ని పనులు అవుతాయి. పని చేసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్ క్రియేషన్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇగో పక్క పండి గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. మీకు కూడా రబ్బర్ పెన్సిల్ కొనిస్తా, గంట కొట్టుర్రి. ఈ బిత్రుడు వరకు